నమస్తే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో భవిష్యత్తు కలిగిన ఒక లేడీ పైలట్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ప్రశంసలు పొందిన వ్యక్తి సూసైడ్ చేసుకోవడం విషాదకరం. ఆమెకు నాన్ వెజ్ పైన ఉన్న ఇష్టమే ఈ ఆత్మహత్యకు కారణమైంది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూపీ గోరఖ్పూర్కు చెందిన 25 ఏళ్ల సృష్టి తులి ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఆదిత్య పండిత్ ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరు పైలట్ ట్రైనింగ్లో ఉన్న సమయంలోనే లవ్లో పడ్డారు. సృష్టి ట్రైనింగ్ తర్వాత ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో భాగంగా ముంబైకి వెళ్ళింది. ప్రేమ అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకోవాలి, వాటికి విలువ ఇవ్వాలి. అయితే సృష్టికి నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఆదిత్య అందరి ముందే సృష్టిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు. పలుమార్లు నాన్ వెజ్ విషయంలో గొడవలు అయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన సృష్టి సోమవారం ముంబైలోని అంధేరిలో ఆత్మహత్య చేసుకుంది. తులిని లవర్ ఆదిత్యాన్ని చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల వల్లే సృష్టి మానసికంగా కుంగిపోయినట్లు పోలీసుల ప్రైమరీ ఎంక్వైరీలో తేలింది. ఆదివారం తులి ఆదిత్యాల మధ్య పెద్ద గొడవ జరిగింది. గొడవ తర్వాత ఆదిత్య ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సృష్టి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. భయంతో ఆయన ఇంటికి వచ్చి చూడగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే చనిపోయింది. రీసెంట్గా ఏం జరిగిందంటే ఆదిత్య సిస్టర్ ఎంగేజ్మెంట్ జరిగింది. పని ఒత్తిడి వల్ల తులి ఈ ఫంక్షన్కి హాజరు కాలేదు. దీనిని కూడా ఒక సాకుగా చూపించి ఆదిత్య తులిని చాలా అబ్యూజ్ చేశాడు. ఓసారి పార్టీలో నాన్ వెజ్ తింటుంటే దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయినా సృష్టికి ఆదిత్య అంటే ఎనలేని ఇష్టం ఉండేది. ఈ ఇష్టమే ఆమె ప్రాణాలు తీసింది. చాలా సందర్భాల్లో ప్రేమ అనేది ఒకరి తరపు నుంటే సరిపోదు, రెండో వైపు నుంచి కూడా అంతే ప్రేమ ఉంటే ఆ రిలేషన్ అనేది గట్టిగా నిలుస్తుంది. కానీ సృష్టి విషయంలో ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది చేదుగా మారింది. ఎన్నిసార్లు ఆదిత్య అబ్యూజ్ చేసినా అతనే కావాలని వెంటపడి అతనే తన ప్రాణంగా భావించిన సృష్టి తులి చివరకు అతడు పెట్టే వేధింపులకు బలి కావాల్సి వచ్చింది. నిజానికి ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో తొలి మహిళా పైలట్గా సృష్టి తులి పేరు సంపాదించుకున్నది. దీనివల్లనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమెను స్వయంగా పిలిచి సత్కరించాడు. అంటే ఒక మహిళ పైలట్ కావడం అనేది చిన్న విషయం కాదు. ఆమెకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. కానీ ఆమె ప్రేమ అనేది విపరీతంగా ఆదిత్యను ప్రేమించడం, అతడు తిట్టినా కొట్టినా అతనే సర్వస్వం అని బతికింది చూడండి, అది ఆమె ఆత్మహత్య కారణమైంది. ఇంకొన్ని సందర్భాల్లో అతను ఎన్నిసార్లు అందరి ముందట అవమానపరిచినా కూడా తిట్టినా అతనే కావాలనుకుంటూ తప్పు చేసింది. చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.